నా పేరు అమర్నాథ్ రెడ్డి, మాది రైల్వే కోడూరు, ఉమ్మడి కడప జిల్లా. సిఐ విశ్వనాథ్ రెడ్డి గతంలో కోడూరులో పనిచేశాడు. కోడూరులో కూడా చాలా కాలం పనిచేశాడు. కోడూరు నుంచి మదనపల్లి 2 టౌన్ సిఐగా పోయాడు. అక్కడి నుంచి రాయచోటి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో సిఐగా, సర్కిల్ ఇన్స్పెక్టర్గా అక్కడ చేశాడు చాలా కాలం పాటు. అక్కడి నుంచి ఈ మధ్య ఒక 2-3 రోజులు, 10వ తారీఖు నుంచి అనుకుంటా, ఓ 2-3 రోజుల కిందటి నుంచి ఎర్రగొండల సిఐగా ఛార్జ్ తీసుకున్నాడు. ఓకే, బాగానే ఉంది. సొంత ఇంటికి, సొంత గూటికి వచ్చిన దానికి ముందుగా కంగ్రాచులేషన్స్ సిఐ విశ్వనాథ్ రెడ్డి. విషయానికి వస్తే, నువ్వు గతంలో వేణుగోపాల్ రెడ్డి ఒక ఆంధ్రుడు బ్లైండ్ని బెదిరించి తప్పుడు కేసు పెట్టావు పెట్రోల్ కేసు విషయంలో. ఆ కేసు ఈరోజు ఆంధ్రుడు కోర్టులో గెలిచినాడు కేసు. ఈరోజు అంటే కొద్ది రోజుల కిందట ఈ వీడియో చేద్దాం అనుకుని నాకు వీలు కాలేదు. ఆ కేసు గెలిచినాడు ఎవరు? ఆంధ్రుడు వేణుగోపాల్ రెడ్డి. కంప్లైంట్ ఇచ్చింది ఓరుపల్లి నరసింహులు, ఇతని బద్వేల్ సెంట్రీ కానిస్టేబుల్, కోడూరు పోలీస్ స్టేషన్లో సెంట్రీ. ఆ రోజు డ్యూటీ చేస్తాడు సెంట్రీగా. కేసు రిజిస్టర్ చేసింది ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్. ఓకే, అది కూడా సి విశ్వనాథ్ రెడ్డి బలవంతం చేస్తే కేసు రిజిస్టర్ చేయవాడు పైన. అంటే నువ్వు చెప్పావు కదా మీడియా పక్కకు పోతానే, పక్క మీద చేసుకొని వచ్చి నువ్వు నా మాటిను అది ఇది అని చెప్పి మంచిగా పక్క దొడుకోవచ్చు, ఊర్లో చూసి అట్లా ఇటు చూసి కావాలంటే నీ స్టేషన్లో కెమెరా ఫుటేజ్ తీయచ్చు, సీసీ ఫుటేజ్ తీయచ్చు. నేను చెప్పేది అబద్ధం అయితే. జరిగిందేదో జరిగింది అనుకోవాలంటే ఇంక ముందు ఉంది నీకు ముసల పండగ అన్నావంట. సరే, ఏమున్నాదో ముసల పండగ, సరే జీవితాలు ఎటు నాశనమైన విశ్వనాథ్ రెడ్డి, మీరన్నా మీ పెళ్ళాం పిల్లలతో లక్షణంగా ఉండండి. నేను దేవుడికి రోజు అదే కోరుకుంటున్నా. అరే నైనా మేము నాశనమైన పలానా వాళ్ళ వల్ల వాళ్ళన్న మొదలు నిలబడాలా, వాళ్ళ వంశాలు నిలబడాలా, వాళ్ళన్న వాళ్ళ భార్య బిడ్డలు లక్షణంగా ఉండాలా అని నేను అంటున్నా. దేవుడికి అదే మొక్కుంటున్నాను. మేము నాశనమైనా పెట్టో, మీరు నాశనం కాకండి. కానీ ఎన్నో పాపాలు మూట కట్టుకున్నారు. నువ్వు కావచ్చు, వాడు ఈవి నరసింహ గాడు కావచ్చు, ఈవి నరసింహ ఇతగాడే ఎస్ఐ ఈవి నరసింహ, కొన్ని 100,000 పాపాలు మూట కట్టుకున్నాడు. ఈ దేవుడు ఇంకా ఎందుకు ఓర్చి నీ పెట్టున్నాడో నాకు అర్థం కాల. కానీ దానికి టైం అనేది రావాలా. ఓకే, విషయానికి వద్దాం. టైం అనేది వస్తే కర్మాఫలం ఎవరిని వదలు విశ్వనాథ్ రెడ్డి. ఎంత టోడన్నా కానీ వేటాడుతుంది. ఎన్నో సినిమాలు చూస్తున్నాంలే. ఓరుపల్లి నరసింహులు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ కేసు రిజిస్టర్ చేశాడు. కేసు కోర్టుకి వెళ్ళిపోయింది, అయిపోయింది. జడ్జి గారు పిలిచి ఏంది, ఎందుకు ఇట్లా చేసినావు ఏంది అని అడిగితే జరిగిందంతా వివరం చెప్పాడు. అప్పుడు చేసిందంతా వాళ్ళు అయితే నీ మీద ఎట్లా కేసు రిజిస్టర్ చేసినారని చెప్పి కేసు కొట్టేసినారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆంధ్రుడు వేణుగోపాల్ రెడ్డి తప్పు అనేది చేసుంటే, అంటే మీరు తప్పు చేసినారని రారు కదా. మీరు ఏమనుకున్నారు? భయపెట్టో భంగపడో తిట్టో కొట్టో స్టేషన్ రానికన్నా మీ పనులు మీరు జరుపుకోవాలని చూసినారు. ఎందుకంటే రావాల్సిన కాడికి తీసుకున్నారు. ఈ నుంచి ఏమి కాదులే, ఒక ఆంధ్రులే ఏమవుతుంది ఈ నుంచి అనుకున్నారు. కానీ ఏదో సామెత ఉంది, మా నాయన ఒక మాట చెప్తాను, ఊరన్నాక ఏదో ఒకటి ఉంటుందంట, అది చెప్పకూడదు. అది ఊరన్నాక ఒకటి ఉంటుందిరా, మనిషి అన్నాక ఆడికి కొంత కాందానం అనేది ఉంటుంది అని అంటా వచ్చినాడు మా నాయన. ఇప్పుడు ఆ కేసు గెలిచినాడు వేణుగోపాల్ రెడ్డి కోర్టులో. అది ఎవడి మీద ఇప్పుడు మేము కేసు పెట్టాలా? దాన్ని పరిశీలిస్తే ఆ వేణుగోపాల్ రెడ్డి నాకు ఫోన్ చేసినాడు, కేసు గెలిచినాం ఇట్లా అంటే చాలా రోజుల కిందట, ఇది దాదాపు 2-3 నెలల ముందు మాట ఇది. నేను ఈ బుద్ధి చెప్తున్నాను. ఆ కేసు గెలిచిన తర్వాత ఇది ఎట్లా పరిస్థితి అంటే, కంప్లైంట్ పరిశీలిస్తే కంప్లైంట్ ఇచ్చింది ఒక వ్యక్తి, ఓరుపల్లి నరసింహులు. అతనికి ఆరోగ్యం బాగాలేదు, లాంగ్ లీవ్లో ఉన్నాడు, కోడూరు స్టేషన్లో పనిచేస్తున్నాడు. గతంలో పొలంపేటలో పనిచేసినాడు ఓరుపల్లి నరసింహ యాదవ్, బద్వేల్ అతందే. పొలంపేటలో పనిచేసినాడు, పొలంపేట నుంచి కోడూరుకు మారినాడు. వ్యక్తి ఏమో మంచోడే, అడిగినాము ఎందుకు చేసినావు ఈ పని. అతను ఏం చెప్పలేకున్నాడు. ఓకే, వదిలి అతని విషయం. మళ్ళీ కేసు రిజిస్టర్ చేసింది మోహన్ కుమార్ గౌడ్. వ్యక్తి చూస్తే మంచోడే, పొలంపేటలో కోడూరులో పనిచేస్తున్నాడు. కోడూరు నుంచి పొలంపేటకు మారినాడు. పొలంపేటలో కూడా మన 2-3 కేసులు ఉంటే మన ఫ్రెండ్స్ పోయిన వాళ్ళు ఏం రాని అడిగితే, అతనిది ఏముందన్నా, అతను మంచోడు, మీకు ముందు ఇబ్బంది పెట్టింది, సమస్య ఆడ సృష్టించారు, వాళ్ళని పట్టుకోండి వెళ్ళదేందని అన్నారు. సరే వెళ్ళొద్దని వదిలి కేసు గెలిచినాడు విశ్వనాథ్ రెడ్డి. అతను తప్పుడోడైతే 50 జీవో కారాగార శిక్ష, లైఫ్ 14 ఏళ్ళు, లేకపోతే ఉరి శిక్ష వేయాలి కదా విశ్వనాథ్ రెడ్డి.
అతను కోర్టు ఎందుకు వదిలేసింది విశ్వనాథ్ రెడ్డి? న్యాయస్థానము తప్పు అనేది చేసుంటే అతనికి ఎందుకు ఉరిశిక్ష వేయలేదు విశ్వనాథ్ రెడ్డి? అంత పరిస్థితి పెట్రోల్ క్యాన్ ఎత్తుకొని స్టేషన్ దాకా వచ్చేదానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నీ స్టేషన్లో నీ కింద పనిచేసే ఎస్ఐ ఈవి నరసింహగాడు కాదా? కాదేమో చెప్పు. మేము కాడు ఉప్పు కారం తింటున్నాం విశ్వనాథ్ రెడ్డి. కోడూరు రెడ్లం విశ్వనాథ్ రెడ్డి, నంద్యాల పక్కన చేజర్ల, ఇంది పక్కన ఇంది నంద్యాల. ఇందుకు నువ్వు సపోర్ట్ చేసావు, పక్క ఊరేనా? ఒకసారి రెడ్డిగా అడుగుతున్నా విశ్వనాథ్ రెడ్డి. ఒక రెడ్డి అనేవాడు వచ్చాడు. కులాల గురించి మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. నువ్వే అన్నావు ఒక రెడ్డిగా ఉన్నావురా, ఒకరి దగ్గర ఎందుకు చెప్పించుకుంటావు అని ఎన్నోసార్లు వేణుగోపాల్ రెడ్డికి అన్నావు. అదే రెడ్డిగా అయిపోతే నేను అడుగుతున్నాను నిన్ను, నువ్వు ఎందుకు రెడ్డిగా ఉండేవు? రెడ్డికి సాయం చేయలేకపోయినావు, తప్పని తెలుసు కదా. అదే రెడ్డి ఆంధ్రుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడు నష్టపోయినాడని నీకు తెలుసు కదా. ఆ సమస్యను తుంచే పరిష్కారం నీ దగ్గర ఉంది, నువ్వెందుకు తుంచలేకపోయినావు? అంటే సాటి ఉద్యోగస్తుడు నీకంటే కిందోడు తప్పు చేస్తే వానికి సపోర్ట్ చేస్తావు. సాటి ఉద్యోగస్తుడు వాడు తప్పు చేస్తే వాడికి సపోర్ట్ చేస్తావు, వాడిని వెనకేసుకొస్తావు, వానికి మద్దతు ఇస్తావు. అదే నీ పై అధికారికి నువ్వు మందలించి పై అధికారి కంప్లైంట్ ఇస్తే వాడు ఉద్యోగం అబద్ధం పోయిండు, మాకు న్యాయం జరుగుండు అని అంటున్నాడు వేణుగోపాల్ రెడ్డి. నా మాటలు కాదు, వేణుగోపాల్ రెడ్డి మాటలు. ఇదే కేసు పైన ఆ పరిస్థితి తీసుకురావడం నువ్వు. ఇదే కేసు పైన రాజంపేట డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం, చైతన్య గారి దగ్గరికి. చైతన్య సారు ఏమన్నాడంటే, ఇతను పోతానే అర్జీ ఇస్తానే చూసి ఏమి అని అడిగితే ఇట్లాగానంటే అతనికి తెలియదు కదా, మొత్తం ఎవరో చెప్పారంట. ఆడుకోపోతే మంచోడికి కాలం ఉంటుంది, మంచోడికి కూడు ఉంటుంది విశ్వనాథ్ రెడ్డి. అయితే అయ్యో ఇట్టనా అని చెప్పేసి అదే టైంలో టైం బాగుంది. అదే టైంలో ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ డిఎస్పీ చైతన్య సార్ దగ్గరకు వచ్చినాడు రాజంపేట. ఆమెను కేసు రిజిస్టర్ చేసింది, ఎందుకు చేసినావు చెప్పా అని ఏదో అన్నాడంట. ఆయన చెప్పు ఇట్లా అతను ఆంధ్రుడు, ఎందుకు చేసింది మీరు తప్పులు, మళ్ళీ అతనిపైన ఈ కేసు ఎందుకు పెట్టినారు అని అడిగాడంట. అడిగితే అతను ఏం పలకలేదంట. గమ్మనుంటే సమాధానం కుదరదు, ఖచ్చితంగా చెప్పాలి నువ్వు కేసు ఎందుకు రిజిస్టర్ చేసినావు అని గట్టిగా అడిగాడంట. ఎవరు? డిఎస్పీ చైతన్య సార్. ఆయన ఏం పలకల, 5 నిమిషాలు టైం ఇచ్చే పలకల. ఆయన వండుకొని తప్పు ఇది చేయడం అది ఇది అని చెప్పేసి కేసు కోర్టుకి వెళ్ళిపోయింది, దీన్ని ఏం చేస్తాము అని చెప్పేసి. అప్పుడు ఏం సార్ నా పరిస్థితి ఇట్లా చేసినారు అని మొత్తం అతను జరిగింది అన్యాయం చెప్పినాడు. చెప్తే అప్పుడు అరే వేణుగోపాల్ రెడ్డి తమ్ముడు, కేసు పోయింది, ఈ కేసు కోర్టులో నువ్వు కేసు గెలుచుకొని రా, కేసు నిలబడదాం, అప్పుడు వీళ్ళపైన మన కేసు రిజిస్టర్ చేద్దాం అన్నాడంట. అప్పుడు తల దించుకున్నాడంట ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్. అదే టైంలో పొలంపేటలో ఎస్ఐగా సుబ్బారెడ్డి సార్ పనిచేస్తా ఉన్నాడు. ఆయన చాలా కాలం పనిచేయలే కానీ తక్కువ సమయం పనిచేశాడు. తర్వాత మదనపల్లికి మార్చారు. ఎటో వాళ్ళ కారణాలు ఏందో మనకు తెలియదు. ఆయన వచ్చేసాడు. అంటే ఏదో చిన్నవి 2-3 విషయాల్లో సుబ్బారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాడు పొలంపేట వేణుగోపాల్ రెడ్డి. పోతే ఆయన చూసి ఆయన డిఎస్పీ సార్ చెప్పాడు, సార్ ఇది పరిస్థితి, ఇది అన్యాయం సార్ ఇటు చేయడం అని డిఎస్పీ సార్ చెప్తే, డిఎస్పీ సార్ కూడా 6 గంట ఆలోచించి కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి, అంటే అన్నం పెట్టిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోవాలి, సాయం చేసిన వాళ్ళు ఎప్పటికీ మా అమ్మ నాయన చెప్పింది ఏంటంటే సాయం చేసిన వాళ్ళు జన్మలో మర్చిపోగాకండి రా, మీరు నష్టపోయినా పర్లేదనే విధంగా చెప్పినారు. అప్పుడు డిఎస్పీ సార్ బయటికి దొడుకొని వచ్చి ఇతను వచ్చేసి ఆటో ఎక్కించండి, ఎట్టొచ్చారు ఇతను ఆటో ఎక్కించి నేరుగా ఇంటికాడ దింపండి అని చెప్పి. ఎట్లా వచ్చారంటే మా తమ్ముళ్ళని ఆటో ఎక్కించి ఇటు పంపించారు సార్, వాళ్ళు రావచ్చు కదంటే వాళ్ళు చాలా పనులు ఉన్నాయి సార్ అని చెప్తే, జాగ్రత్తగా ఆటో ఎక్కించి ఇంటికాడ దింపండి, ఆటో డ్రైవర్ పేరు అడిగి ఆటో నెంబర్ తీసుకొని జాగ్రత్తగా ఎత్తి ఇంటికాడ దింపు అని చెప్పేసి పంపించాడు. అది అన్న పోలీసు లక్షణాలు. ఏంది విశ్వనాథ్ రెడ్డి ఇది? ఇప్పుడు మీ ఊరి మీద కేసు పెట్టాలా? అతను కేసు గెలిచినాడు కదా, ఏం చేయాలి చెప్పు? అదే ఎండలో నిలబడుకుంటే బయటకు వచ్చి నిలబడుకొని ఉంటే అదే సుబ్బారెడ్డి సార్, ఎస్ఐ సుబ్బారెడ్డి సార్ పొలంపేటలో ఎస్ఐగా ఉండి ఆయన రాని తొడుకొని పోయి లోపల కూర్చోబెట్టినాడంట. అంటే మీ పోలీసు వాళ్ళు చాలా మంచోళ్ళు ఉన్నారు విశ్వనాథ్ రెడ్డి. ఒక నువ్వు ఒక ఈడు తప్ప ఏ లగ్నాన కన్నారో తెలియదు నాకు విశ్వనాథ్ రెడ్డి. దండేసి దండం పెట్టాలి విశ్వనాథ్ రెడ్డి ఇడికే, దండేసి దండం పెట్టాలి విశ్వనాథ్ రెడ్డి ఇడికే. కొన్ని 100 జీవితాలు నాశనం చేసినాడు విశ్వనాథ్ రెడ్డి. మీకంత దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీ మొదలు పెట్టండి విశ్వనాథ్ రెడ్డి, ఎంక్వైరీ మొదలు పెట్టండి ఇటు పైన. మా మీద చూపించే మీ ప్రతాపం ఏమొస్తుంది? మా గోడు మీరు కొట్టుకొని మీరు నాశనం అవుతారు విశ్వనాథ్ రెడ్డి. 2వ తారీఖు నుంచి ఎప్పుడైనా నా ఇంటికాడికి రావచ్చు, అదే ఇంట్లో ఉన్న అదే ఫోన్ నెంబర్, అదే అడ్రస్సు, అదే బాధితుల పైన నేను పోరాడతా. నాది రక్త సంబంధం.
నేను ఏడున్న ప్రపంచంలో నా అన్నల దమ్ములు ఏడుంటారు నా అన్నల దమ్ములు. ఏడివినా మా చేతులు ఇట్లే ఉంటాయి, ఇట్లా ఉండవు. నేను ప్రపంచంలో ఏడున్న నా అన్నల దమ్ములు ఏడుంటారు. ఏం దారుణం విశ్వనాథ్ రెడ్డి, ఇది ఎంత దారుణం విశ్వనాథ్ రెడ్డి. మరి కోర్టు అతనికి చేయాలి కదా, ఏదో ఉరిశిక్ష ఇంకోటి వేయాలి కదా. ఎందుకు నిర్దోషిగా విడుదల చేసింది? ఇప్పుడు ఎవడిపోయిన కేసు పెట్టాలా? నీ వల్ల మిగతా ఇంకొక ఇద్దరు బలైనారు. ఈ పొద్దు నీ వల్ల ఇంకొక ఇద్దరు బలైనారు. బలైనట్టే కదా ఈ నరసింహ యాదవ్, ఓరుపల్లి నరసింహులు, ఎస్ఐ మోహన్ కుమార్ గౌడు. ఇప్పుడు మేము కేసు పెడితే అతను ఏనుగోపాల్ కేసు పెడితే ఏంది పరిస్థితి? అందులో ఒక బ్లైండ్ అతను. ఇంకా ఎన్ని పాపాలు చేసినారు, చాలా చేసినా వస్తున్నాయి ఒక్కొక్కరు బయటికి. ఇంటా ఉంటే కంట్లోంచి నీళ్లు గారుతున్నాయి. ఆడవాళ్ళని ట్రాప్ చేయడం ఏంది విశ్వనాథ్ రెడ్డి? మీ ఆడవాళ్ళు కూడా స్టేషన్కి పోతే ఇదే పరిస్థితి. ఒకసారి మీ ఆడవాళ్ళు పోతే ఏంది ఒకసారి ఊహించుకోండి. ఏంది ఇదంట? నాకు అర్థం కాల. ఈయన ఈవి నరసింహ అనేవాడిని కొంత జాగ్రత్తగా కనిపెట్టుకోండి. ఒకసారి ఫోటో, అందుకే ఫోటో చెప్తాను. మేము పడిన బాధలు, మేము పడిన కష్టాలు ఇంకొకటి పడకూడదు. స్టేషన్కి వచ్చి వీడి మాటలు ఏంది, వీడి కథ ఏందో చూడాలి ఒకసారి. ఫోన్లు బయటే పెరుక్కుంటారు, బయటకని పెరుకో మొత్తం రికార్డ్ చేసి పడితే కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాను. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, నాకు ఎన్ని గ్రూపులు ఉన్నాయి అన్ని గ్రూపుల్లో మొత్తం రోజుకి ఒక్కొక్కటి 10 గ్రూపులు వేసేద్దాను. ఒక్కొక్క వీడియో 10 సార్లు వేద్దు వీడి గురించి. ఏమి విశ్వనాథ్ రెడ్డి రాండి 2వ తారీఖు నుంచి 9వ నెల 2వ తారీఖు 2025 అన్నీ రెడీ అయిపోయినాయి. పాస్పోర్ట్, టికెట్ అన్నీ యాడన్నీ మొత్తం సిద్ధం చేసుకో ఉన్నా. ఇండియాకి వచ్చా, ఆధారాలు కలిసి వాళ్ళకి కలుస్తా, ఇచ్చే వాళ్ళకి ఇస్తా. మీకు రిటర్న్ గిఫ్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది విశ్వనాథ్ రెడ్డి. రిటర్న్ గిఫ్ట్ అనేది ఒకవేళ నువ్వు తప్పించుకున్నా, ఏ కేసులో నువ్వు ఇన్వాల్వ్ కాలేదు అది ఇది చెప్పుకున్నా, నువ్వేడో సంతకాలు పెట్టకపోయినా, ఇతగాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశమో లేదు, రానివ్వను అమర్నాథ్ రెడ్డి. సరేనా? ఓకే.